అయ్య బాబాయ్ అమ్మా. రేయ్ ఈరోజు మనం పార్టీకి వెళ్తున్న సంగతి రాధకి చెప్పావా? చెప్తే ఒప్పుకుంటుందా? లివింగ్ స్టార్ట్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అనుకున్నా. టార్చర్ రా బాబు. అరే పార్టీస్కి వెళ్ళొద్దంటది, తాగొద్దంటది. ఒరే నువ్వే చెప్పు, మనం ఎప్పుడన్నా పార్టీస్కి వెళ్తే తాగకుండా ఉన్నామా? నో ఇంపాసిబుల్ థింగ్. మరి ఈరోజు సన్నిగడ్ పార్టీకి ఎలా వస్తావురా? దానికి మనం మాస్టర్ ప్లాన్ వేసా. అదేంటనుకున్నావా, తన నైట్ ఫుల్ గా తినేసి పడుకుంటది. ఓకే, నీకో సన్నిగడ్కో యాక్సిడెంట్ అయిందని చెప్తాను. ఓకే, మన నైట్ అంతా ఫుల్ గా తాగేసి మార్నింగ్ ఇంటికి వెళ్ళిపోవడం అంతే. గొప్పొడిరా బాబు, దేశాన్ని ఆమె తెలివితేటలు ఉన్నాయి నీలో. రే ప్లీజ్ ఎలాగైనా ఈరోజు మా అమ్మ నాన్న ఒప్పుకోకపోతే నువ్వే మా ఇంటికి వచ్చి మా అమ్మ నాన్న ఒప్పించిన బయటికి తీసుకెళ్ళరా ప్లీజ్ రా. హలో, అది మీ స్టేట్ ప్రాబ్లం, నన్ను ఇన్వాల్వ్ చేయకు. నువ్వు గనక రాకపోతే నేను ఒక్కనే వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చేస్తాను. రే మామ, నేను నీ ఫ్రెండ్ రా. అక్కడ పార్టీ రా. ద్రోహిరా నువ్వు. ఐఎమ్ కృష్ణారా. రేయ్ పీకల దాకా తాగేస్తే ఓ పనైపోతుంది బాబు, ఓ పనైపోతుంది బాబు. తాగిందంతా కక్కేస్తే ఓ పనైపోతుంది బాబు, ఓ పనైపోతుంది బాబు. టింగ్. పీకల దాకా తాగేస్తే ఓ పనైపోతుంది బాబు. ఓ కృష్ణ, ఏంటి నీకు కూడా తెలిసిపోయిందా మన ప్లాన్ గురించి? ప్లానా? కాంప్లెక్స్ మ్యాటర్ లీక్ అయింది ఏంటి? ప్లాన్ ఏంటి? ఈ రోజు ఏంటో నీకు తెలీదా? మన 6 months యానివర్సరీ కదా. 6 months యానివర్సరీయా? ఇది ఎప్పుడు పెట్టారు? ఎవరు పెట్టలేదు, మనమే చేసుకుంటున్నాం ఫస్ట్ టైం. ఇదేంటో పాపం షాక్ ఇచ్చింది. నైట్ పార్టీ అంటే పంపదేమో. కృష్ణ ఏంటి? రాధా, ఈరోజు ఫ్రైడే తెలుసా? సో వాట్? ఊరుకో రాధా, ఆయన మనమైనా చిన్నపిల్లలు ఇలాంటి సెలబ్రేట్ చేసుకోవడానికి. ఊరుకో కృష్ణ, చిన్నపిల్లలే చేసుకోవాలని ఎవరైనా చెప్పారేంటి? అది మా అత్తయ్య చెప్పింది. అంటే మా అమ్మ కాదు, మా మాయ వైఫ్. అంటే మా అమ్మే కదా. అది కాదు, మా డాడీ సిస్టరు. ఏచి ఏదో ఒకటిలే, పద ఫ్రెష్ అప్ అవ్వు. రాధా ప్లీజ్ రాధా, కావాలంటే రేపు సెలబ్రేట్ చేసుకుందాం ఇంకా గ్రాండ్ గా. కృష్ణ ఇవాళే చేసుకుందాం కృష్ణ, రేపు యానివర్సరీ కాదు కదా. దాదా ఫ్రెష్ అప్ అవ్వు. రాధా ప్లీజ్ రాధా. కృష్ణ రాధా ఏంటి ఏం ఆలోచిస్తున్నావు? చంపేస్తుంది. ఏంటా కర్మ. కృష్ణ ఏమైంది? వెళ్ళు. అయ్యో రాధా. ఓకే, నీ పనైపోయింది బాబు, నీ పనైపోయింది బాబు. ఏంటో నా కర్మ. ఆ సంతోష్ గారికి కాల్ చేద్దాం. రే మామ, నేను రెడీ, వచ్చి వెళ్ళిపోదాం. రే మావా. రే ఏంట్రా డల్ వాయిస్ లో మాట్లాడుతున్నావు? కొంపతీసి రాదా? ఏదో ప్లాన్ అంటుందిరా. ప్లాన్ దొంగ. లివింగ్ లో ఉండే అద్భుతమైన ఆనందాన్ని ఆస్వాదిస్తున్నావా? రోజు అదే పనిగా ఎంజాయ్ మై బాయ్. ఓర్ నీ అబ్బా, అది కాదురా, ఏదో 6 months యానివర్సరీ అంటుందిరా. రే మామ, కష్టమైన సరేరా, నువ్వు రాని పార్టీకి నేను రానురా. ఫ్రెండ్ అంటే నువ్వేరా. కాకపోతే అక్కడ మందు వేస్ట్ అవుద్ది. అరెకరం అమ్మైనా సరే అద్భుతమైన మందు తాగమని మా తాత అన్నాడు. నీ మందు కూడా నేను మింగి తాగుతాను. ఉంటాను బాయ్. ఒరే, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? ఒకసారి ఇందాక ఏమన్నావు, ఒకసారి ఫ్లాష్ బ్యాకింగ్ వేసుకో. వేసుకో చెప్తాను. ఏమన్నానా? అంటే అది. ఏయ్, నువ్వు అక్కడ రాదుతో ఎంజాయ్ చేయి, నేను ఇక్కడ మందుతో ఎంజాయ్ చేస్తా. అరే ఒకసారి నా మాట వినరా. హలో సరిగ్గా వినపడట్లేదురా. ఉంటాను రా బాయ్. సంప్రదిస్తున్న వ్యక్తి మిమ్మల్ని ఊళ్ళో పెట్టాడు. రే మిత్రద్రోహి. ఇప్పుడు ఏం చేయాలబ్బా? అదే బ్యాచులర్ అయి ఉంటే ఈ పాటికి ఎంజాయ్మెంట్ పీక్స్లో ఉండేది. అనవసరంగా లీవ్ని కమిటేమా? ఈ ఎంజాయ్మెంట్కి లాక్డౌన్ పడినట్టుంది లైఫ్. సర్లే, నా సావు నేను చేస్తాను. ఆ సంతోష్ కూడా తాగేస్తుంటాడు. వస్తానా? కృష్ణ చాలా బాగున్నావు, రెడీ అయిపోయావా? రాధా, కృష్ణ మన ఇద్దరు సెలబ్రేట్ చేసుకుంటే ఏం బాగుంటుంది చెప్పు. పాప సంతోష్ కూడా ఏం చేశాడు? ఆయన కూడా ఇరికిచ్చేద్దాం. అదే పిలుద్దాం. ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ సంతోష్ కూడా వాడి కుక్క అదే ఆ పప్పిగడి బర్త్డేకి పిలిచాడు. మన లవ్ కోసం అసలు పోస్ట్ మ్యాన్ కూడా చేయలేని అన్ని పనులు చేశాడు. మన కనీసం దీన్ని కూడా పిల్లపోతే ఏం బాగుంటుంది చెప్పు. కరెక్టే అనుకో. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? నువ్వు ఇంకేం ఆలోచించుకో. నువ్వు వెళ్ళని లాక్కొచ్చే వెళ్ళు, అదే తీసుకొచ్చెళ్ళు. సరే ఇదిగో ఆ రానన్న వదలకో. ఆఫీస్ వర్క్ ఉంది, నైట్ వర్క్ ఉంది అని చొల్లంతా చెప్తాడు. లాక్కొచ్చేయి.
అమ్మయ్యా ఇప్పుడు హ్యాపీ. మనం పడిన బురదలో మన ఫ్రెండ్ కూడా ఉంటే ఆ ఆనందమే వేరే అసలు. అబ్బో. నవ్వకరా బాబు, చచ్చిపోవాలనిపిస్తుంది. నువ్వు ఇరుక్కోవడానికి కూడా నన్ను కూడా ఇరికించడం అవసరమా? దొంగ ఎదవా. అలా కాదురా. నాకు తెలుసురా, నీ గురించి అంతా నాకు తెలుసు. బుడతలో మనం మాత్రం పడితే సరిపోదు, మన ఫ్రెండ్ని కూడా లాగాలి. నీచమైన బుద్ధిరా నీది. రేయ్ నన్ను పిలిస్తే వచ్చాడువేనా? పార్టీ ఉందని చెప్పి వెళ్ళిపోవచ్చుగా. నీ గురించి నాకు తెలుసురా. ఆ, నువ్వే కావాలని నా మీద కుసుకెళ్ళిపో. నాకు తెలియదు అనుకున్నావా? దొంగ ఎదవా. ఏ అదంతా కాదురా, ఏదో ఒకటి చేసి మనం పార్టీకి వెళ్ళాలరా. ఫస్ట్ మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి కదరా. ఓ పని చేద్దాం. కృష్ణ కాఫీ. కాఫీ. ఆ, సంతోష్ ఇదిగో కాఫీ థ్యాంక్ యూ. తాగు. తాగుతా. సంతోష్ కాఫీ ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. ఇదేం కరం రా బాబు, మందు తాగాల్సిన కాఫీ తాగుతున్నాం. కర్మ అంటే ఇదే. ఏంటి కృష్ణ, నేను అరేంజ్మెంట్స్ అన్నీ చేసిస్తా, నువ్వేం టెన్షన్ పడకు. ఓకే. ఫుడ్ ఆర్డర్ పెట్టేసా, అన్నీ పెట్టేస్తా. రాధా, కృష్ణ అరేంజ్మెంట్లు అన్నీ చేసుకుంటాం కదా, హ్మ్, మందు లేకపోతే ఏం బాగుంటుంది చెప్పు. ఏం మాట్లాడుతున్నారు? చెల్లెమ్మ, డ్రింక్స్ డ్రింక్సే కదా, నేను ఎప్పుడో పెట్టేశా. ఓ ఫస్ట్ బాల్ కి 6 కొట్టేశారు మామ. మరి కృష్ణ అంటే మామూలు ఉండదు. అదే థమ్స్ అప్, 7 అప్, స్ప్రైట్ అవన్నీ పెట్టేశాను ఎప్పుడో. ఫస్ట్ బాల్ కి అవుట్ అయిపోయి ఉంటారా మామ. ప్రీ హిట్ బాల్కి రన్ అవుట్ అయినట్టు ఉందిరా బాబు. షిట్, మొయిటో పెట్టడం మర్చిపోయా. ఒక నిమిషం. రే మామ, టైం అయిపోతుంది, ఏదో ఒకటి చేసేరా. నేను సెట్ చేస్తా. నాకు రాధా, ఆ నువ్వు కేక్ ఆర్డర్ ఇచ్చావా? షిట్, కేక్ మర్చిపోయాను. ఓ షిట్, మనం వెళ్తే ఇచ్చేద్దాం, పద పద. ఏ ఆగండి. ఓ మై కడవలే, మళ్ళీ ఏంట్రా? ఇద్దరెందుకు, ఎవరో ఒక్కరు వెళ్ళండి. నేను వెళ్తాను. రే నీకేం తెలీదు, ఆ బేకరీ వాడి చెల్లెలు నా లవరే. నేను వెళ్ళి తెస్తాను, డిస్కౌంట్ కి ఇస్తాను నా మాటని. నీకన్నా ఎక్కువ నాకు తెలుసు, నేను వెళ్తాను. లేదు నేను వెళ్తాను. అసలు నీకేం తెలుసు? నీకు దండ పెడతాను, నీకన్నా పెద్దదన్నా నేను పెడతాను. సిచ్యువేషన్ అర్థం చేసుకో బావా. నువ్వు అర్థం చేసుకో. నేను వెళ్తాను మామ, నేను నాకు వెళ్తాను. తెలుసురా, నన్ను వదిలేయ్. నీకేం తెలుసు అసలు? నేను వెళ్తాను, కృష్ణ? నీకు అర్థం కాదు. దండ పెట్టు. ఏంటిది? మీ ఇద్దరు వెళ్ళకండి, నేను వెళ్తాను. బాయ్. మా అక్క వలుచుకున్నది. వెళ్ళి చెల్లమ్మా, వెళ్ళిపో ఇక్కడి నుంచి. తను వచ్చేలో మనం వెళ్ళిపోతాను. వెళ్ళిపోతాం పద. ఒరే, ఆ శనిగారికి ఫోన్ చేసి చెప్పు, ఇద్దరు వచ్చేద్దాం చెప్పు, కుమ్మేద్దాం అంతే. కుమ్మేద్దాం అంతే. ఎరా డోర్ తీయడం కూడా రాదా? పక్క జరిగా యాదవా. అంతే కాదా? ఓసారి డోర్ లాగాలి కదా. ఇదంతా కాదు, ఒకసారి రాధకు ఫోన్ చేయరా. రాధా, కృష్ణ, డోర్ ఓపెన్ అవ్వట్లేదేంటి? ఏం చేసావు? అదే నేను వచ్చే వరకు ఎక్కడికి వెళ్ళొద్దని లాక్ వేసి వెళ్ళాను.